అనగనగా ఒక రాజు విహారయాత్రకి బయలుదేరుతాడు. అక్కడ ఒక ఆమె కష్టంతో చింతకాయలని వేరుకుంటూ ఉండడం చూస్తాడు. తన కష్టాన్ని చూడలేక మరుసటి రోజు వచ్చి ఆమెని పెళ్లి చేసుకొని ఆ మహారాజ్యానికి రాణిని చేస్తాడు. అలాగే కొంతకాలం గడిచిపోయింది. ఆ మహారాణి సంతోషంతో ఆనందంగా తన దర్బారుని తన ఆస్థానంలో సాగిస్తూ ఉంటుంది. ఇలాగే ఒకరోజు ఆ రాణిని తీసుకొని మహారాజు విహారయాత్రకు వచ్చినప్పుడు అదే చెట్టు కింద ఆ కాయలను చూసి రాణి అంటుందంట, రాజా రాజా ఈ వంకర బింకరకాయ ఏది అని. అప్పుడు రాజు సడన్గా ఆమెను అక్కడ దించేసి వెళ్ళిపోతాడంట. అందుకే అంటారు, చింతకాయలు వేరుకునే దానికి సిరితనం వచ్చిందంటే ఇలానే ఉంటుంది అని. ఎప్పటికైనా సరే మనం మొదట ఉన్నట్టుగానే ఎప్పుడూ ఉండాలి. డబ్బు ఉన్నప్పుడు ఒకలా, డబ్బు లేనప్పుడు ఒకలా. ఊసరవిల్లుల రంగులంతూ మార్చకూడదు. ఒక్కసారి రంగులు మార్చడం నేర్చుకున్నామే అనుకో, నీకున్న వాల్యూ కూడా అలాగే పడిపోతుంది. ఎప్పటికీ ఒకేలా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే అందరూ మనవాళ్ళుగా ఉంటారు, మనల్ని ఇష్టపడుతూ ఉంటారు.